ఒక ఫోటోగ్రాఫర్, 12 సంవత్సరాల ఫోటోగ్రఫీ ఎక్స్పీరియన్స్ ఉంది. ఫోటోగ్రఫీతో పాటు ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నడిపాను అండ్ ఫోటో స్టూడియోలో వీడియో మిక్సింగ్ ఎడిటింగ్ పెట్టాను. అలాగే లేడీస్ ఎంపోరియం పెట్టాము అండ్ బయట పెట్రోల్ అమ్మిన సందర్భాలు కూడా ఉన్నాయి అండ్ దీపావళి వస్తే క్రాకర్స్ అమ్మిన సందర్భాలు ఉన్నాయి. ఒక ఆటోలో నైట్ ప్యాంట్ టీ షర్ట్స్ మా తమ్ముతో కలిసి వెళ్ళి రోడ్డు పైన పెట్టి అమ్మిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాగే కిరాణా షాప్స్లలో పల్లిపట్టి, చాక్లెట్, కుర్కురే ఇలాంటివి వేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో చేసిన ప్రతి పని కూడా డబ్బుల గురించి. ఈరోజు బయట ఒక వ్యక్తి పని చేస్తున్నాడు అంటే బికాస్ ఆయన ఫ్రీగా సర్వీస్ చేయడానికి వెళ్ళట్లేదు, అతను తన వృత్తి ద్వారా డబ్బు సంపాదించాలి అని అక్కడ డిసైడ్ అయ్యిండు. సో కాబట్టి ఆ పనిలో ఉన్నాడు. నిజంగా చెప్పండి, మనం చేస్తున్న పనిలో నిజంగా మనం హ్యాపీగా ఉన్నామా? మనీ పరంగా హ్యాపీగా ఉన్నామా? వర్క్ పరంగా హ్యాపీగా ఉన్నామా? మీరే ఒకసారి ఆలోచన చేయండి. ఒకవేళ మీరు హ్యాపీగా లేకుండా అక్కడ పని చేస్తున్నారు అంటే కేవలం డబ్బుల గురించి. డబ్బు కాదు, మీరు ఆ పని నచ్చి చేస్తున్నారు అంటే అది ప్యాషన్. మీకు ఆ పని నచ్చి చేస్తున్నారు, అందులో డబ్బుని ఇన్వాల్వ్ చేయట్లేదు. కానీ డబ్బు కోసం ఆ పని కష్టపడి పని చేస్తున్నారు, హ్యాపీగా లేరు అంటే ఆ పని జీవితాంతం చేయాలి. మరి జీవితాంతం చేయడానికి రెడీగా ఉన్నారా? 1 నుంచి 2 సంవత్సరాలు గట్టిగా వర్క్ చేస్తే లైఫే చేంజ్ అయ్యే ఆపర్చునిటీలో పని చేయడానికి రెడీగా ఉన్నారా? సో డిసిషన్ మీదే. సో ఫోటోగ్రఫీ నాకు ప్యాషన్, కానీ డబ్బు కూడా కావాలి, కానీ డబ్బు రావట్లేదు. సో ఇల్లు గడవాలంటే డబ్బు కావాలి, రకరకాల పనులు చేసిన ఇందులో డబ్బు రాలేదు. సో ఫోటోగ్రఫీలో నాకున్న ప్యాషన్ ఏంటి అంటే ఎవరి కిందలా పని చేయకూడదు, ఫస్ట్ వన్. రెండవది, మనము తిరుగుతూ పని చేయాలి. ఒక దగ్గర స్థిమితంగా కూర్చొని పని చేసేది నాకు నచ్చదు. సో పెళ్ళిళ్ళు, పేరంటాలు, సో ప్రతి ఫంక్షన్కి మనం వెళ్తాం. సో ఫంక్షన్ అంటేనే ఒక అట్మాస్ఫియర్ ఉంటుంది, సో హ్యాపీగా ఉంటుంది. అండ్ విదేశాలు వెళ్ళాలి, వేరే దేశాలకు కూడా వెళ్ళాలి అనేది ఉండే. సో ఆ ఆలోచన ఈ ఫోటో స్టూడియోలో సక్సెస్ అవ్వలేదు. సినిమా ఇండస్ట్రీలోకి వెళ్తే సో షూటింగ్ నిమిత్తం బయట దేశాలకు వెళ్ళొచ్చు, కానీ ఆ కోరిక ఫోటో స్టూడియోలో నెరవేరట్లేదు. సో ఇది నా ఆలోచన నుండి ఫోటోగ్రఫీలోకి వచ్చిన తర్వాత ఇండస్ట్రీలోకి వెళ్ళాలనుకున్నాను. వెస్టేజ్కి బిఫోర్ ఒక 6 months బిఫోర్ ఇండస్ట్రీలో అవకాశం వచ్చింది కెమెరామెన్గా. సో అసిస్టెంట్ కెమెరా అసోసియేట్గా నాకు అవకాశం వచ్చింది. కానీ 6 months తర్వాత సో రమ్మని చెప్పిండు. సో అప్పటికి నాకు మ్యారేజ్ అయింది, ఒక బాబు. అయినా నేను వీళ్ళని వదిలేసి వెళ్ళాలనుకున్నా. ఎందుకంటే అక్కడ నాకంటే ఒక గుర్తింపు వస్తుంది. ఆ గుర్తింపు ఒక సెలబ్రిటీ స్థాయి వస్తుందని వెళ్ళాలనుకున్నా. కానీ 6 months టైం పెట్టిండు, ఒక ఉపదేశం కూడా చేసిండు. ఆల్రెడీ నువ్వు మ్యారీడ్, చిన్న బాబు, సినిమా ఇండస్ట్రీలో తొక్కే వాళ్ళు ఉంటారు కానీ లాగి పైకి నిలబెట్టే వాళ్ళు ఉండరు, చాలా కష్టం అవుతుంది, చాలా కష్టపడాలా అని చెప్పిండు. అయినా నేను డిసైడ్ అయినా, కానీ ఆయన చెప్పేది మాత్రం ఇవన్నిటికీ నువ్వు రెడీగా ఉంటే నెక్స్ట్ 6 months తర్వాత నా న్యూ ప్రాజెక్ట్ అప్పుడు రా అని చెప్పిండు. సో ఆయనకి ఆ రోజు నేను కూర్చోబెట్టి, తినబెట్టి, తాగబెట్టి ఇంటికి వచ్చాను. అర్థమవుతుందా? సో ఇంటికాడ మాట్లాడినా, ఓకే వెళ్ళాలని అనుకున్నా, అంతే. ఇక్కడ ఏది చేసినా సక్సెస్ అవ్వట్లేదు. సో డిసైడ్ అయిన తర్వాత ఈ 6 నెలలు అయితే ఇంటికాడ ఉండాలి. సో ఏం చేయాలి? సిస్టమ్ ఓపెన్ చేసి, యూట్యూబ్ ఓపెన్ చేసి, అందులో సో మన వీడియోస్ చూస్తూ ఇంకేమి ఉన్నాయి, ఇంకేం ఆపర్చునిటీ ఉన్నాయని చూస్తుంటాం. సో ఒకరు 50,000 రూపాయలు పెట్టి ఇంత సంపాదించవచ్చు, ఒక 2 లక్షల ఇన్వెస్ట్మెంట్ తోని ప్రతిరోజు 2,000 సంపాదించవచ్చు, రకరకాల వీడియోస్ వస్తూ ఉంటాయి, చూస్తూ ఉంటుంది. సో ఇలాంటి టైంలో ఒక అవకాశం వచ్చింది 2017 December 26. సో అవకాశం వచ్చింది, ఒక కాల్ వచ్చింది. సో నేను ఫ్రీగానే ఉన్నా. సో పిలిచింది ఎవరు? మా బ్రదర్. అన్న నువ్వు ఫ్రీగా ఉన్నావా స్టూడియోలో? ఒకసారి ఇక్కడ ఒక బిజినెస్ ప్లాన్ చెప్తారంట, ఫ్రీగా ఉంటే రా. ఎవరు చెప్పారు? మా బ్రదర్. చెప్పిన వ్యక్తి మా బ్రదర్. సరే నేను ఫ్రీగా ఉన్నా, వెళ్ళిపోయినా. అక్కడ శ్రీనివాస్ సార్, తంగిలపల్లి బిఎంసీ మెంబర్, ఐడియా ఉందా? ఆ పర్సన్ ఫ్లెక్సీ వేసుకొని ప్లాన్ చెప్తా ఉన్నాడు. జస్ట్ ఒక 5 minutes అయింది అనుకుంటా స్టార్ట్ చేసి. నేను మధ్యలో వెళ్ళి నేను కూర్చున్నా, మధ్యలో డిస్టర్బ్ చేయలే. ప్లాన్ మొత్తం కంప్లీట్ చేసిండు, ప్యాక్ చేసుకున్నాడు, వెళ్ళిపోయాడు. ఈ రోజులలో మనం అలా చేస్తామా? ప్లాన్ చెప్పిన తర్వాత జాయినింగ్ చేస్తామా లేదా?
నెంబర్ తీసుకుంటామా లేదా, ఏమీ అడగలే, వెళ్ళిపోయాడు. నేను ఇంటికి వచ్చా, స్టూడియోలోకి వెళ్ళా, ఓపెన్ చేశా వెస్టీజ్, మళ్ళీ కొట్టా వీడియోస్ తెలుగులో కొట్టా, ఏ ఒక్క తెలుగు వీడియో లేదంట, అన్నీ హిందీ, ఇంగ్లీష్లో ఉన్నాయి, హిందీలో ఉన్నాయి. మనకు ఆల్రెడీ తెలుగులో విన్నాం కాబట్టి హిందీలో విన్నా ఇంగ్లీష్లో విన్నా అదే మ్యాటర్. సో వినడం స్టార్ట్ చేసిన, కానీ ఒక్క వీడియో దొరికింది, అది రాజన్ సార్. రాజన్ సార్ ఐడియా ఉందా? డియూసిడి, సో అంబాసిడర్ అనుకుంటా రాజన్ సార్ది. సో నాకు వీడియో దొరికింది, అతను తెలుగులో 35 నిమిషాల సిఎన్టి మీటింగ్ అనేది అక్కడ పెట్టిండు అనమాట. అది విన్నా, ఒక 10 సార్లు విన్నా. ఎక్కడైనా ఏమైనా మిస్టేక్ దొరుకుతుందా, ఏమన్నా డబ్బులు కట్టమంటారా, మనం మోసపోవడానికి అవకాశం ఉందా, ఏం పని చేయాలి, అసలు డబ్బులు ఎట్లా డిస్పాచ్ అవుతూ ఉన్నాయి, ప్రతిదీ చూసి 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 ఫైనల్గా సార్ కాల్ కొట్టినా. సో నెంబర్ కూడా ఇవ్వలేదు, వాళ్ళ బొమ్మ దగ్గర నెంబర్ తీసుకొని ఫోన్ చేసిన, సార్ ఇట్లా నేను అశోక్ వర్గల్కి వచ్చినప్పుడు మొన్న నేను మీ సెషన్ విన్నాను, నేను జాయిన్ అవ్వాలనుకుంటున్నా, ఈ బిజినెస్ చేయాలనుకుంటున్నా, మీ సపోర్ట్ ఇస్తే నేను చేస్తా. సో ఇదొక్కటి అడిగినా. సో 100% వస్తాను, పలానా రోజు వస్తానని చెప్పేసి అన్నాడు. జాయిన్ అయిపోయినా, డిసెంబర్లో నేను ప్లాన్ విన్నా, జనవరి 1 నుంచి ఆపర్చునిటీ తీసుకున్న రోజు నుంచి నేను అసలు వెనక్కి తిరిగి కూడా చూడలేదు. ఓన్లీ ఫోకస్ ఫ్రంట్ సైడ్, వెస్టేజ్లో మనం సక్సెస్ అవ్వాలా. సో అదే ఒక గోల్. చాలా మంది డిసిషన్ తీసుకున్న తర్వాత కూడా పక్క పండి చూస్తూ ఉంటారు, ఇంకేదన్నా ఒక ఆపర్చునిటీ గురించి చూస్తుంటారు. 2 పడవల మీద కాలు పెడితే ముందుకెళ్ళలేము. సో ఇక్కడ కూడా ఏంటంటే చేస్తే ఒకటి చేయాలి, అందులో సక్సెస్ అయ్యేంత వరకు చేయాలి. ఒక 4 నెలలు 6 నెలలు చేసి పక్కకు వెళ్ళి ఇంకోటి చూసుకుంటూ పోతే ఎందులో కూడా సక్సెస్గా మనల్ని అట్రాక్ట్ చేయడానికి వస్తాయి, మన అవకాశాన్ని మనకు మిస్ చేస్తాయి, అంతే తప్పిస్తే అందులో ఫ్యూచర్ ఉండదు. ఎందులోకి వెళ్ళి చేసినా అదే. ఇప్పుడు పోలీస్కి ట్రాన్స్ఫర్ అయితే పోలీస్ స్టేషన్కి వెళ్తాడా, పోస్ట్ ఆఫీస్కి వెళ్తాడా? ఎక్కడ వెళ్తాడు? పోలీస్ స్టేషన్కి కదా. యాజ్ ఎ నెట్వర్క్ మార్కెటింగ్లో పబ్లిక్తో చేసే పని, పబ్లిక్ ప్రజలకు కలవాలా, మన ఆపర్చునిటీ గురించి చెప్పాలి, వాళ్ళతో కలిసి వర్క్ చేసి మనం ముందుకెళ్ళాలి. ఇదే పని ఇంకొక కంపెనీలో చేసినా కూడా అదే పని. సో మారిందే మన వర్క్, కానీ ఇక్కడ తీసుకునే డిసిషన్ స్ట్రాంగ్గా లేకపోయేసరికి కొంతమంది వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటి వ్యక్తులు మన టైము వేస్ట్ చేస్తారు. సో అలాంటి వ్యక్తులతో మనము పని చేయకూడదు. ఓకే, సో ఎవరితో చేయాలి, ఎవరితో చేయకూడదు, అది కూడా ఇంపార్టెంట్. సో ఇప్పుడు మీరు ఎవరితో చేయాలి అనే దాని గురించి చిన్న సెషన్. సో బేసిక్ ప్రెజెంటేషన్, 3C టు సక్సెస్, 3C, 3C. సో ఏంటా సి? సో ఈ బిజినెస్ మట్టుకి ఫస్ట్ సి వచ్చేసి క్లారిటీ. ఈ బిజినెస్ ఎందుకు చేయాలి. సెకండ్ వన్ వచ్చేసి కమిట్మెంట్, నెలలో వచ్చే అవకాశం ఉందా, లేదు. సో కమిట్మెంట్ ఎన్ని సంవత్సరాలు. అండ్ థర్డ్ వన్ వచ్చేసి కన్సిస్టెన్సీ, వర్క్ని ఏ విధంగా చేయాలి. ఓకేనా? ఈ 3C గురించి మీకు ఒక ఐడియా వచ్చింది అంటే ఇందులో పర్ఫెక్ట్గా మీరు అర్థం చేసుకోగలిగితే నెక్స్ట్ సక్సెస్లో మీరు 100% ఉంటారు. సో చూద్దాం. ఫస్ట్ సి వచ్చేసి క్లారిటీ. సో ఇప్పుడు క్లారిటీలో వచ్చేసి సో దేనిపైన క్లారిటీ ఉండాలి, అసలు వెస్టేజ్ అనేది మీరు ఎందుకు చేయడానికి వచ్చారు. ఈరోజు మీ దగ్గర ఒక బెంచ్ కార్ ఉంది, దానిలో ట్యాంక్ నిండా ఫ్యూయల్ ఉంది. ఓకేనా? బండి కండిషన్లో ఉంది, బండి బయట నైట్ అంతా బయట ఉంది, మీరు బయట వెళ్ళాలనుకున్నారు. సో అంతా రెడీ అయిపోయి వచ్చి కార్లో కూర్చున్నారు. కారు గ్లాస్ పైన టోటల్లీ డస్ట్ అనేది ఫామ్ అయిపోయి ఉంది పూర్తిగా, లోపల కూర్చున్నాం కానీ బయట ఏముందో కనబడట్లేదు. ఇప్పుడు ఆ బండి మీరు డ్రైవ్ చేయగలుగుతారా? అంటే ఇక్కడ క్లారిటీ ఏంటంటే మీకు ముంగట ఉన్నది ఏందో కనబడట్లేదు. అలాగే ఈరోజు జీవితం అనే ఒక జర్నీలో అసలు మీరు దేనికోసం పని చేస్తూ ఉన్నారు, అసలు దేని మీద మీ ఫోకస్ ఉంది, అసలు ఏం కావాలని అనుకుంటున్నారు. సో వచ్చిన దాంతో సరిపెట్టుకుందామా, లేదు అంటే నాకు ఇది కావాలి, ఇది నేను చేస్తున్న పనిలో రావట్లేదు, సో కాబట్టి నేను నా పనిని మార్చుకుంటా అనుకుంటే ఈ యొక్క ఆపర్చునిటీ. సో ఇందులో మనం ఫస్ట్ వన్ అడిగేది ఎవరికైనా సరే, సో మీరు ఎంత చదివారు, డిగ్రీ చదివారా, సో మీరు ఓకే. సార్ మీరు పీజీ చేశారా, మీరు రావచ్చు. అలా మేము అడుగుతున్నాము. మనం ఎవరి దగ్గరికి వెళ్తా ఉన్నాం. ఈరోజు మీ యొక్క టీమ్ లీడర్, సో మీ యొక్క మెంటర్, సో డియూసిడి స్టేజ్లో ఉన్నారు. సో మేడం, సో ఎలాంటి పని చేసి వచ్చారు ఇక్కడికి? వెజిటేబుల్స్
సో అలాంటి షాపును నడిపి ఇదికి వచ్చారు. కానీ మేడం షాపును నడపడానికంటే ముందు ఒక డ్రీమర్. ఆమె నడపడం, ఆమె చేసే పనిలో ఆ వృత్తి అక్కడ అది సెట్ అయ్యింది సిచ్యువేషన్ ప్రకారం. కానీ ఆమె మైండ్లో ఉంది ఏంటంటే డ్రీమర్. నేను పెద్ద స్థాయికి వెళ్ళాలి, ఇది నా లైఫ్ కాదు, నేను ఏదైనా సాధించాలి అని. కానీ అది మైండ్లో ఉంది, కానీ అవకాశం రాలే. అవకాశం వచ్చేంత వరకు ఆమె చేసిన పని వెజిటేబుల్ వెండర్. అవకాశం వచ్చినప్పుడు అర్థం చేసుకుంది, సో ఈ బిజినెస్ లో నా లైఫ్ నేను అనుకున్నది మార్చుకోవచ్చు అని. ఎస్ ఆర్ నో? సో అక్కడ క్లారిటీ అక్కడ మేడంకు ఉంది, కానీ అవకాశం కూడా రాలేదు కదా. అప్పటి వరకు వెయిట్ చేసింది, అవకాశం వచ్చినప్పుడు దాన్ని అర్థం చేసుకుంది. అక్కడ డిసైడ్ అయింది ఆమె డ్రీమ్ ఏంటి. సో దాన్ని రాసుకుంది, వర్క్ స్టార్ట్ చేసింది. ఈరోజు ఈ పొజిషన్ లో సో డియూసిడి లెవెల్ అచీవ్మెంట్ చేయడం చాలా కష్టమైన పని. ఎస్ ఆర్ నో? కష్టమైన పని డియూసిడి లెవెల్ కానే కాదు. కష్టమైన పని ఏది అంటే డైరెక్టర్ అవ్వడం. డైరెక్టర్ అవ్వడమే కష్టం, మిగతా అన్ని కూడా హ్యాపీగా అయిపోతాయి. ఇప్పుడు డైరెక్టర్ అవ్వాలి అంటే మనము డిసిషన్ తీసుకొని మనము రూపాయి, 10 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు, 200, 500, 1000 ఈ చెక్కులని చూడాలా. ఈ చిన్న చిన్న చెక్కులు మనల్ని డిసప్పాయింట్ చేస్తాయి. కానీ ఇక్కడ నమ్మకం లేకపోతే ముందుకెళ్ళలేము. నాకు 191 రూపాయలు ఇన్కమ్, ఫోటోగ్రఫీలో 15 నుంచి 20 వేల రూపాయలు. నేను నిలబడ్డానికి కారణం ఏంది? ఇక్కడ డిసిషన్ తీసుకున్నా కాబట్టి. 191 రూపాయలు వస్తే డిసిషన్ తీసుకునే వ్యక్తులు వెళ్ళిపోతారు వాస్తవానికి. సో కాబట్టి ఇక్కడ డ్రీమ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు క్లారిటీ ఉండాలా. సో అలాంటి డ్రీమ్ ఏదైనా సరే. సో నమస్తే. ఏదైనా సరే మీరు ఈరోజు డిజైన్ చేసుకోండి, ఇది నా యొక్క డ్రీమ్, దీనికోసం నేను పనిచేస్తా. అందులో మనం కామన్ గా చెప్పే డ్రీమ్స్ ఉన్నాయి. సో లగ్జరీ హౌస్. ఎంతమందికి లగ్జరీ హౌస్ కావాలండి? అందరికి కావాలా లగ్జరీ హౌస్? కొంతమందికి అవసరం లేదా? ఆల్రెడీ ఉంటే అవసరం లేదు, లేకపోతే ఖచ్చితంగా కావాలి. ఎంతమందికి కావాలి? మెర్సిడీస్ బెంజ్, ఆడి, బిఎండబ్ల్యూ, ఇంకేదో ఉన్నాయి, చాలా రకాలు ఉన్నాయి. సో కార్ ఎంతమందికి కావాలంటే అందరికి కావాలి. అండ్ ఫారెన్ టూర్ వెళ్ళాలి, ఎంతమంది వెళ్ళాలని ఉంది. సో వెళ్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు మన టీంలో? సో ప్రతిసారి చేతులు ఇవ్వడానికి కష్టం, అందరికీ వెళ్ళాలని ఉంటుంది. ఎస్, ఫారెన్ టూర్కి వెళ్ళాలని ఉంది. టైం ఫ్రీడమ్. ఈరోజు చేస్తున్న పనిలో సో మనము టైం లేనంత కష్టపడుతున్నాం, కానీ డబ్బు కూడా లేదు. ఈరోజు ఇక్కడ ఫ్యామిలీకి సమయం కేటాయించే సమయాన్ని మనం ఇక్కడ పొందగలుగుతున్నాం, టైం ఫ్రీడమ్. అండ్ ప్యాసివ్ ఇన్కమ్. ఈరోజు మనిషి లేకున్నా కూడా ప్రతి నెల ఇంట్లోకి డబ్బు వచ్చింది అంటే నెక్స్ట్ ఆ మనిషి ఫ్యామిలీ బ్రతకడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ వ్యక్తి మీద ఫ్యామిలీ డిపెండ్ అయ్యి ఉంది. మరి వ్యక్తి లేనప్పుడు ఆ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి? ఆన్ ది స్పాట్ లో ఇంకొక ఆపర్చునిటీ ఏమన్నా ఉందా? అప్పుడు వెతుక్కోవాలి కదా. సో వ్యక్తి లేకున్నా కూడా ఇంట్లోకి ఇన్కమ్ రావాలి, దట్ ఈస్ ప్యాసివ్ ఇన్కమ్. సో అది ఈ రోజు ఏ పనిలో కూడా లేదు, ఓన్లీ మన ఒక్క పనిలో మాత్రమే. అండ్ పిల్లల ఎడ్యుకేషన్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో ఎడ్యుకేషన్ ఇప్పియాలా. అండ్ రికగ్నేషన్, మనం ఏ పని చేస్తే మనకు గుర్తింపు అనేది ఉంది. ఈరోజు పూలు జల్లారు, సో నేను 2 సార్లు చల్లుతారని చెప్పాను. ఇలా జల్లించుకోవడం హ్యాపీ కదా. సో అలా జల్లించుకోవాలంటే బయట అవకాశం లేదు. సో రికగ్నిషన్ అండ్ హెల్తీ లైఫ్. మనం సంపాదించడమే కాదు, ఆ సంపాదించింది మన బాడీకి ఉపయోగపడాలి, అంటే అరగాలి, అంటే మన హెల్త్ బాగుండాలి. ఒక వ్యక్తి ఉన్నాడు, కోట్ల రూపాయలు ఉన్నాయి, కానీ బీపీ, షుగర్, థైరాయిడ్, రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఏం చేసుకుంటాడు ఆ డబ్బంతా? 60 సంవత్సరాల తర్వాత డబ్బు వచ్చింది. ఒక తిరుపతికి వెళ్ళినప్పుడు ఆ మెట్లెక్కి దర్శనం చేసుకోగలుగుతాడా? మెట్లెక్కితే ఆనందం వేరే ఉంటుంది. సో కాబట్టి ఆనందాన్ని కోల్పోతూ ఉంటాం. సో హెల్దీ లైఫ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇదంతా కూడా ఫస్ట్ క్లారిటీ ఉండాలి అని చెప్తున్నాం. సో ఈ క్లారిటీ లేకపోతే ఈ బిజినెస్ లో మనం ముందుకెళ్ళలేదు. సో ఒక కంపెనీ యజమాని ఏం చేస్తాడు? తన కంపెనీలో కొంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి అంటే ఫస్ట్ ఇంటర్వ్యూ చేస్తాడు. మీరు ఏం చదువుకున్నారు, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? సో అడుగుతాడా లేదా? అడిగి ఒక 10-20 మందికి ఇంటర్వ్యూ చేసిన తర్వాత తనకు కావాల్సిన 2-3 సెలెక్ట్ చేసుకుంటాడు. తనకు కావాల్సింది 10 మంది వచ్చారు కదా అని 10 మంది జాయిన్ అయిపోండి అని అంటాడా? ఈరోజు మీరు కూడా వెస్టీజ్ అనే కంపెనీలో మీరు పార్ట్నర్, అంటే ఒక సిఇఓ లాంటి వ్యక్తులు. మీ కంపెనీలో, మీ నుంచి స్టార్ట్ అవుతున్న కంపెనీలో మీరు ఎవరికి అవకాశం ఇస్తున్నారు? ఆ తీసుకుంటున్న వ్యక్తి మీ బిజినెస్ కి సరైన వ్యక్తా కాదా అనేది మీరు నిర్ణయించుకోవచ్చు. మరి నుదుటి మీద కనబడుతుందా? కనబడదు కదా. సో 10 మందికి చెప్తే మనం ఏదైతే చెప్తున్నామో అది పాటించిన వ్యక్తి సరైన పర్సన్. సో ఆ వ్యక్తి
అన్నం ఉడికిందా అని చెప్పేసి ప్రతి ఒక్క మెతుకు చూస్తాము, 1-2 మెతుకులు చూస్తాము, ఇంతే కదా. ఇక్కడ కూడా అంతే, ఒకసారి 2 సార్లు 3 సార్లు చెప్పాము, మాట వినట్లేదు, మీటింగ్స్కి రావట్లేదు. సో అతను ముందుకు వెళ్ళగలుగుతాడా? కొనుక్కుంటున్నాడు కానీ ఒక కోర్ లీడర్గా లేడు, ముందుకు వెళ్ళగలుగుతాడా? అంటే సిస్టమ్ వితౌట్ సిస్టమ్తో వెళ్తే ఒక రకంగా, వితౌట్ సిస్టమ్తో వెళ్తే సో అక్కడ ఎక్కడో ఒక చోట మిస్టేక్ చేస్తూ ఉంటాం. సో కాబట్టి మన డ్రీమ్స్ పట్ల మనం క్లారిటీగా ఉండి సో మనం పని చేయాలి. సో ఇది ఫస్ట్ వన్, క్లారిటీ మీ డ్రీమ్ పట్ల ఉండాలి. సో సెకండ్ వన్ వచ్చేసి క్లారిటీ ఉంది, నాకు ఒక మంచి విజన్ ఉంది, ఒక జాబ్ చేస్తున్నా, నాకు బెంజ్ కార్ కొనాలని ఉంది, నేను చేస్తున్న జాబ్లో మంచి కంపెనీ సెలెక్ట్ చేసుకున్నా, బయట నా శాలరీ వచ్చేసి 30,000 రూపాయలు ఇస్తారు. ఇప్పుడు 30,000 రూపాయలు సంపాదించే వ్యక్తి బెంజ్ కార్ కొనగలుగుతాడా? లేదు. సో కాబట్టి ఇక్కడ మనం చేస్తున్న పనిలో అది రాదు అన్నప్పుడు నెక్స్ట్ ఆపర్చునిటీ, నేను డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకునే ఆపర్చునిటీ ఏముంది అనేది కూడా ఇంపార్టెంట్. అందులో మనం చూపించే ఆపర్చునిటీ కంపెనీ పేరేంటి? వెస్టీజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్. ఒక్కసారి గ్రేట్ రౌండ్ ఆఫ్ అప్లాస్ అండి. సో అసలు ఈ కంపెనీ గురించి మనకేం తెలుసు? సో మరి తెలిసినప్పటికీ కూడా కొంతమంది బిజినెస్లోకి వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. కారణం ఏమై ఉంటుంది? వాళ్ళు ఫస్ట్ డ్రీమ్ దగ్గరనే స్టాండర్డ్గా లేరు, ఏదో అనుకొని వస్తున్నారు, వెళ్ళిపోతూ ఉన్నారు. కంపెనీకి స్టాండర్డ్స్ కూడా ఒకసారి చూడండి. సో వెస్టీజ్ అనేది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ. డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలలో ఫాస్ట్గా గ్రో అవుతున్న కంపెనీ మన వెస్టీజ్. చాలా కంపెనీలు ఉన్నాయి, లక్షల కంపెనీలు ఉన్నాయి, మన వరకు కూడా వస్తాయి. కానీ అందులో మనం ఉన్న కంపెనీ పెద్ద స్థాయి కంపెనీ, నెంబర్ 1 కంపెనీ అయినప్పుడు మళ్ళీ చిన్న స్థాయి కంపెనీలకి, ఒక రాంగ్ కంపెనీలోకి వెళ్తున్నారు అంటే వాళ్ళు దీన్ని అర్థం చేసుకోలేరు. రెండవది 21 ఇయర్స్ ఎక్స్పీరియన్స్. సో దీనికంటే ముందు ఈ కంపెనీలో చేస్తూ కొంత వేరే కంపెనీ పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లేదు, కంపెనీ అనౌన్స్మెంట్ చేసి కొంతమంది తీసుకెళ్ళలేదు, ఇప్పుడు ఆ కంపెనీ లేదు. 21 సంవత్సరాల కంపెనీని, దాని యొక్క రూట్స్ అనేటివి పాతుకుపోయినాయి, మొత్తం దేశం మొత్తం మీద పాతుకుపోయినాయి. అలాంటి కంపెనీని కదిలించే శక్తి ఎక్కడ కూడా ఏ కంపెనీకి కూడా లేదు. అలాంటి కంపెనీలో మనం ఉండి మళ్ళీ వేరే కంపెనీలలో చూస్తున్నాము అంటే సో మనకి ఎక్కడో ఒక చోట క్లారిటీ మిస్ అవుతుంది, కంపెనీ పట్ల సరైన అవగాహన ఉండలేదు. అండ్ ద ఓన్లీ ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అండర్ వరల్డ్, ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే టాప్ 100 డైరెక్ట్ సెల్లింగ్ ర్యాంక్స్ లో 38th ర్యాంక్ కొనసాగుతున్న ఏకైక ఇండియన్ కంపెనీ. సో ఇంతకంటే గొప్ప కంపెనీ ఉందా? మన ఇండియా నుంచి 38వ ర్యాంకులో కొనసాగుతున్న ఏకైక కంపెనీ, అది కూడా 100 లోపట ఉన్న కంపెనీ. 100కు పైన ఉండొచ్చు, 100 లోపల ఏ కంపెనీ కూడా లేదు. అండ్ 2030, ప్రజెంట్ 2025 ఉన్నాం, 30 కల్లా సో 30+ కంట్రీస్ సో కంపెనీ ఎస్టాబ్లిష్ అవ్వడానికి రెడీగా ఉంది. అండ్ $1 బిలియన్ టర్న్ ఓవర్ గ్లోబల్గా ప్లాన్ చేస్తూ ఉంది. అంటే మన ఇండియన్ రూపీస్లో చెప్పాలంటే రఫ్గా 8,800 కోట్ల రూపాయలు. 8,800. ప్రజెంట్ మనం ఎంత చెప్తా ఉన్నాం? 3,000 కోట్ల రూపాయల మార్కుని చెప్తా ఉన్నాం. సో అచీవ్మెంట్ అది. కానీ నెక్స్ట్ 2030కి 8,800 కోట్ల టార్గెట్ పెట్టుకొని కంపెనీ విజన్తో పనిచేస్తుంది. మరి అలాంటి విజనరీ కంపెనీలో మనం ఎట్లా ఉంటాం? మన లైఫ్ ఎట్లా ఉంటుంది? పోతుందా కంపెనీ? పోదు. మనం పోతుండొచ్చు కానీ కంపెనీ పోయే ప్రసక్తే లేదు. అందులో మనం మన యొక్క డ్రీమ్ సో స్ట్రాంగ్ ఉంది అంటే మనం కూడా తీసుకోగలుగుతాం. అంటే వరల్డ్ ర్యాంక్ వచ్చేసి 2030కి టాప్ 10లో ఉండాలని కంపెనీ ప్లాన్ చేస్తూ ఉంది. సో ఇది మనము క్లారిటీ మనకు ఉండాలి, ఎదుటి వ్యక్తికి కాదు, ఫస్ట్ మనకు ఉండాలి. మనకు ఉంటేనే మనం ఈ బిజినెస్లో నిలబడుతుంది. అండ్ ద గ్రేట్ లెజెండరీ లీడర్స్ గౌతమ్ బాలి సార్, కన్వర్బీర్ సింగ్ అండ్ దీపక్ సింగ్. సో గౌతమ్ బాలి సార్ మనకు మేనేజింగ్ డైరెక్టర్ సో కంపెనీ, అండ్ 2 కన్వర్బీర్ సింగ్ సార్ ఐటీ. ఈరోజు 10వ తారీఖు నాడు మీ అకౌంట్లో డబ్బులు పడుతున్నాయా? మీ మొబైల్ యాప్ రన్ చేస్తూ ఉందా? సో అదంతా కూడా చూసుకునే సారు కన్వర్బీర్ సింగ్ సార్. అర్థమవుతుందా? ప్రతిదీ కూడా స్పాట్ అప్డేట్. ఒకప్పుడు మేము బిజినెస్లోకి వచ్చినప్పుడు పేపర్ వర్క్ ఉంటుండే, అప్పుడు మొబైల్ యాప్ సరిగ్గా లేకుండే. కానీ ఈరోజు ఎంతో అప్డేట్ చేసి ప్రతి టైం మనకు ఏదైతే కావాలో దాన్ని అప్డేట్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. సో దాని బాధ్యత సార్ తీసుకుంటారు. అండ్ దీపక్ సార్ సేల్స్ అండ్ మార్కెటింగ్. సో ఈరోజు మార్కెట్లో మనకి ఏం ప్రోడక్ట్ కావాలి, రేపు ఫ్యూచర్ 10 years తర్వాత ఏ ప్రోడక్ట్ బిజినెస్లో ఉంటే మనం ముందుకు వెళ్తాం. ఇప్పుడు ప్రజెంట్ మనం వాడుతున్న ప్రతి ప్రోడక్ట్ లాస్ట్ ఇయర్ అనుకుంటే రాలేదు, ఒక 5 to 10 years బిఫోర్ నుంచే వాళ్ళు ప్లాన్ చేసారు. 10 years తర్వాత పబ్లిక్ ఎలా ఉండబోతున్నారు, వాళ్ళకి ఏం కావాలి అనే దాని మీద ఫోకస్ పెట్టి మనకు
మార్కెట్లోకి తీసుకొస్తా ఉన్నారు. అంటే నెక్స్ట్ 10 years కూడా ఇప్పుడు ప్లానింగ్ జరుగుతూ ఉంది సిచ్యువేషన్ బట్టి. సో కాబట్టి అలాంటి విజనరీ మేనేజ్మెంట్ మనకు ముగ్గురు కూడా బ్రహ్మ విష్ణువు మహేశ్వరులు అని చెప్పుకోవాలి కంపెనీకి. వాళ్ళు డిసిషన్ తీసుకున్నారు కాబట్టి ఈరోజు మన లైఫ్ మారింది. వాళ్ళు డిసిషన్ తీసుకోకపోతే మనం ఎక్కడో చోట జాబ్ చేయాల్సిన పరిస్థితి, కానీ ఈ అవకాశాన్ని వాళ్ళు క్రియేట్ చేశారు. సో టు హెల్ప్ పీపుల్ లైవ్ ఏ లైఫ్ ఆఫ్ ఎకనామిక్ ఇండిపెండెన్స్ ఆన్ దేర్ ఓన్ టర్మ్స్ అండ్ కండిషన్. మీ సొంత నిర్ణయాల మీద మీకు నచ్చినట్టుగా ఆర్థిక స్వాతంత్రాన్ని సాధించుకునే విధంగా కంపెనీ యొక్క మార్కెటింగ్ ప్లాన్ ఉంది. సో కాబట్టి మీరు ఎంత కష్టపడగలిగితే అంత పెద్ద స్థాయి ఇన్కమ్ రావచ్చు. ఈరోజు చాలా మంది అనుకుంటారు నేను పని చేస్తే నా పైన ఉన్న అప్లైన్కి వస్తాయని చెప్పేసి. మీరు పని చేస్తే అప్లైన్కి రావు, అప్లైన్ పని చేస్తేనే అప్లైన్కి వస్తాయి. ఒకవేళ మీరు అప్లైన్ కంటే గట్టిగా పని చేస్తే ఏమొస్తుంది? మీకు వస్తుంది. సో దాస్తారు. సో బిజినెస్లో నేను ముందు వచ్చాను, సార్ వచ్చారు, నా ద్వారా అవకాశం తీసుకున్నారు, కానీ చెక్ పెరిగిందా లేదా? మరి అప్లైన్కే వస్తుంది అనుకుంటే సో ఎట్లా పాసిబుల్ అవుతుంది? ఇప్పుడు అవుతుందా? కొంతమంది మైండ్ ఇలా కూడా ఉంటుంది, నేను చేస్తే ఒక ఎల్ఓబి దగ్గరకు వచ్చిన తర్వాత ఎల్ఓబి నేను చేస్తే నా అప్లైన్ 10,000 వస్తుంది, ఎల్ఓబి కొట్టద్దు నెక్స్ట్ మంత్ కొట్టాలి, ఇలాంటి మైండ్ సెట్ ఉన్న వ్యక్తులు కూడా ఉంటారు. దీనివల్ల ఏమవుతుంది అంటే నాకు ఎల్ఓబి రాదు, నేను ఎల్ఓబి ఇవ్వ, నాకు ఎప్పటికీ రాదు. వస్తుందా? నాకు ఎల్ఓబి రావాలంటే నా డౌన్లైన్ ఇవ్వాలా లేదా? మరి నేను నా అప్లైన్ ఇవ్వకపోతే నా డౌన్లైన్ నాకు ఎట్లా ఇస్తాడు? అంటే ఇక్కడ అప్లైన్కి ఇయ్యని వ్యక్తికి కిందలో కూడా రాదు. అర్థమవుతుందా? సో అంటే చిన్న చిన్న కొన్ని వాళ్ళకి తెలిసి తెలియకనే చేస్తారు, కానీ ఇవి కరెక్ట్ కాదు. మన బిజినెస్ 31వ తారీఖు నాడు కూడా బిల్లింగ్ అవ్వాలి, 2వ తారీఖు నాడు చూసుకుందాంలే అనకూడదు. ఎందుకు అంటే అది మీరు రేపు ఒక రోజు ఒక క్రౌన్ డైరెక్టర్లో ఉన్నారు, 6 లెగ్గులలో 5 లెగ్గులు క్వాలిఫైడ్ అయిపోయింది, ఒక లెగ్గులో 1500 పీవీ వచ్చింది, 500 పీవీ రెడీగా ఉంది, కానీ 2వ తారీఖు నాడు కొట్టిస్తా అంటున్నాడు మీ డౌన్లైన్. అప్పుడు ఏం చేద్దాం? ఆ పొజిషన్ వచ్చినప్పుడు మీకు అర్థమవుతుంది. ఇప్పుడు అనుకుంటాం నెక్స్ట్ మంత్ కొట్టిద్దాం, మీరు క్రౌన్ డైరెక్టర్ అయినప్పుడు మీకు తెలుస్తుంది. అర్థమవుతుందా? సో లాస్ట్ డేట్ వరకు కూడా మన బిజినెస్ మంత్. అర్థమవుతుందా? నేను 30 రోజులు బిజినెస్ నడిపి ఒక రోజు షటర్ తీయ అంటే కాదు, 31వ తారీఖు 1వ తారీఖు కూడా మీరు షటర్ ఓపెన్ చేయొచ్చు. ఎందుకంటే ఆ రోజు షటర్ ఓపెన్ చేసినా మీకు డబ్బులు వస్తాయి. ఇవి చిన్న చిన్న పాయింట్స్ అన్నమాట, ఇవన్నీ కూడా స్కిప్ చేస్తూ ఉంటారు. సో కాబట్టి వెస్టేజ్లో యువర్ ద పార్ట్నర్. మీ బిజినెస్ మీరు తక్కువ చేసుకుంటారా పెంచుకుంటారా? పెంచుకుంటే డబ్బులు వస్తాయి, తక్కువ చేసుకుంటే అదే డూప్లికేషన్ అవుతుంది. మీరు ఏది చెప్తే అది డూప్లికేషన్, మీరు రైట్ వే చెప్తే రైట్ డూప్లికేషన్, రాంగ్ లో చెప్తే రాంగ్ డూప్లికేషన్. సో కాబట్టి వెస్టేజ్ లో సెకండ్ స్టేజ్ క్లారిటీ కంపెనీ పైన ఉండాలి. సార్ అందరికి క్లారిటీ ఉందా? దీనికంటే గొప్ప కంపెనీ లేదు. సో ఇక్కడ మనం ఫిక్స్ అయిపోవాలి. ఎస్, మంచి డ్రీమ్ ఉంది, మంచి కంపెనీ తీసుకున్నాం. ఇప్పుడు మీకు మంచి డబ్బులు ఉన్నాయి, మంచి స్కూల్ని మీరు సెలెక్ట్ చేసుకొని నెంబర్ 1 స్కూల్ని సెలెక్ట్ చేసుకున్నారు. చూడడానికి బయట నుంచి చాలా బ్యూటిఫుల్గా కనబడుతూ ఉంది. అందులో ఉన్న సోఫాలు కావచ్చు, లేదంటే అందులో ఉన్న బెంచెస్ కావచ్చు, చెప్పేటప్పుడు డిస్ప్లేలు కావచ్చు, అవన్నీ కూడా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి విత్ ఏసీతోని. కానీ చెప్పే టీచర్ 10th క్లాస్ చదువుకున్న వ్యక్తి. అర్థమవుతుందా? చెప్పే టీచర్కి సరిగ్గా నాలెడ్జ్ లేదు. ఇప్పుడు మీ పిల్లవాడిని అందులో జాయిన్ చేయించడం వల్ల సక్సెస్ అవుతాడా? లైఫ్లో అవుతాడా? ఛాన్స్ లేదు కదా. అంటే అక్కడ స్కూల్ బాగుంది కానీ అందులో చెప్పే టీచర్ సరిగా లేదు. మరి వెస్టేజ్ బాగుంది కానీ వెస్టేజ్లో ఎందుకు ఫెయిల్యూర్ అవుతున్నారు అంటే ఆ చెప్పే వ్యక్తి మాటలు ప్రతి ఒక్కరికి అర్థం చేసుకోలేకపోతున్నారు. స్టూడెంట్స్ 100 మంది ఉన్నారు అనుకోండి, 100 మంది ఫస్ట్ ర్యాంక్ రారు. ఆ 100 మందిలో కొంతమంది ఫస్ట్ వస్తారు, సెకండ్ వస్తారు. అక్కడ టీచర్ తప్పేమన్నా ఉందా? టీచర్ తప్పు లేదు, కానీ వినే వ్యక్తి దగ్గర తప్పు. ఇక్కడ 2 రకాలు జరుగుతుంది. మనది నెంబర్ 1 విన్నింగ్ టీమ్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ద మెంటర్, ఈ యొక్క మెంటర్ వచ్చేసి మనకు ఎంత గొప్ప వ్యక్తి, శ్రీ ఎస్పి బారెల్ సార్, ఇందిరాగాంధీ ప్రియదర్శిని అవార్డు గ్రహీత. అర్థం చేసుకోండి, నార్మల్ పర్సన్ కాదు. ఇందిరాగాంధీ ప్రియదర్శిని అవార్డు గ్రహీత 2006లో తీసుకున్నారు. మోస్ట్ అడ్మైర్డ్ గ్లోబల్ ఇండియన్స్ అవార్డు తీసుకున్నారు 2019లో. అండ్ ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్, సో నేషనల్ అవార్డ్ ఇన్ 2021 మహారాష్ట్ర సర్కార్ నుంచి తీసుకున్నారు. సో ఇప్పుడు ఇంత గొప్ప పర్సన్ మనకి ఏం గైడ్ చేస్తాడు? మనం సక్సెస్ అవ్వాలైనా ఫెయిల్యూర్ అవ్వాలన్నా సక్సెస్ అవ్వాలని గైడ్ చేస్తాడు. కానీ మనం చెప్పిన మాటలు తీసుకుంటే ముందుకెళ్తామా, వదిలేస్తే ముందుకెళ్తామా? తీసుకొని దాన్ని ఆచరణలో పెడితే మనం ముందుకెళ్తాం.
సో ఇక్కడ చూడండి, విన్నింగ్ టీమ్ అనేది నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్, మీ నుంచి ఒక్క రూపాయి కూడా ఆశించదు. కానీ ఇలాంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ బయట నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏంది, ఎలా చేయాలి, ఎలా సక్సెస్ అవ్వాలి అనే దానికి 50,000 రూపాయల టికెట్ ఉంది. కొన్ని సెషన్స్ నేను చూసాను, 5 స్టార్ హోటల్లో 2-3 రోజులు సెషన్స్ ఉంటాయి, 50,000 రూపాయల టికెట్. వాళ్ళు గైడ్ చేస్తారు. ఏం చెప్తారు అంటే మన బాలు సార్ చెప్పిన ఏం చెప్తారు, కానీ ఇక్కడ మన సార్ డబ్బులు తీసుకోడు. అక్కడ 50,000 రూపాయలు ఛార్జ్ చేసే వాళ్ళు ఉన్నారు. నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్. సో విన్నింగ్ టీమ్ అనేది ఎడ్యుకేషన్. సో ఎలా ఇస్తుంది మనకు గో క్రౌన్, FRU అండ్ I2I, మెగా, CEO, EDS లాంటి సెషన్స్ పెట్టి మనకు రెగ్యులర్గా 3 నెలలకి, మంత్లీ 3 నెలలకి, 6 నెలలకి, ఇయర్లీ ప్రతి దాంట్లో మనకు గైడ్ చేస్తూ ఉంది. ఇలాంటి మీటింగ్స్కి మనం అటెండ్ అవ్వడం వల్ల మనం నేర్చుకుంటాం, మనలో మనకు కాన్ఫిడెంట్ వస్తుంది. సో ఎదుటి వ్యక్తికి మనం చెప్పగలుగుతాం, ఎదుటి వ్యక్తి రాకపోయినా మనం నిలబడతాం, ఎందుకంటే ఇది స్టాండర్డ్ ఉంది కాబట్టి. సో కాబట్టి ఇక్కడ మనం ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి. అండ్ ఫంక్షన్స్ వచ్చేసి FRU. సో ఈరోజు మనం ఏ పని చేసినా కూడా గుర్తింపు అనేది లేదు, కానీ FRU లాంటి ఒక ఫంక్షన్కి రండి, మీరు ఏ స్థాయి గుర్తింపు, ఏ స్థాయి రికగ్నిషన్ తీసుకుంటారో మీరు అక్కడ చూస్తారు. చాలా పెద్ద స్థాయి రికగ్నిషన్, ఈ భూమి మీద ఎక్కడ కూడా జరగదు అలాంటి రికగ్నిషన్. కానీ ఇక్కడ మన సక్సెస్కి రికగ్నిషన్ జరుగుతుంది ఫ్యామిలీ రీయూనియన్లో. సో అది ఒక రాజు రాణి లెక్కల ట్రీట్ చేసి ఒక స్టేజ్ మీద ఒక 10,000 మంది మధ్యలో మిమ్మల్ని గ్రాండ్గా రికగ్నిషన్ చేస్తే ఎలా ఉంటుంది, అది లైఫ్ టైం అచీవ్మెంట్, ఒక్కసారే వస్తుంది. అది మనం సాధించుకోవాలి ఇక్కడ. అండ్ టూల్స్ అండ్ CEP విన్నింగ్ టీమ్ మనకి ఎలా సపోర్ట్ చేస్తుందంటే టూల్స్ ద్వారా CEP యాప్. ఈరోజు మొబైల్ ఫోన్లో వాట్సాప్ ఎంతమందికి ఉందండి, యూట్యూబ్, ఇన్స్టా, ఫేస్బుక్ అన్నీ యూజ్ చేస్తున్నాం. వీటి ద్వారా డబ్బులు ఎంతమంది సంపాదిస్తున్నారా? టైం పాసే కదా, టైం పాస్ అవుతుంది కానీ టైం మనకు ఉపయోగపడట్లేదు. కానీ మీ యొక్క మొబైల్లో వెస్టేలో జాయిన్ అయిన వెంబడే మీరు ఎడ్యుకేషన్ పరంగా గైడ్ నేర్చుకోవాలంటే CEP అనే యాప్ ఉంటుంది, 799 రూపాయలు. ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ 1 ఇయర్కి మీరు మళ్ళీ రీసబ్స్క్రిప్షన్ చేసుకునేటప్పటికి మీ యొక్క చెక్ 1 lakh ఉంటుంది. 799 ఇస్కోండి 1 lakh. సరే వేసుకుంటే 1 lakh ఉంటుంది అంటే వేసుకున్న దాన్ని వింటే ఉంటుంది. ఇక్కడ యూట్యూబ్, ఫేస్బుక్ ఇవన్నీ కూడా కొన్ని పక్కన పెట్టేసి ఇందులో ఉన్న మ్యాటర్ చూడాలి. ఇందులో ఏం మ్యాటర్ ఉందంటే సక్సెస్ఫుల్ లీడర్స్ చేసిన పనులు, వాళ్ళు ఎలా చేశారు, ఎలా సక్సెస్ అయ్యారు, పూర్తి ఇన్ఫర్మేషన్ అందులో ఉంటుంది. ఈరోజు నేను ఇక్కడికి వచ్చాను, దాస్ సార్ వచ్చారు, మేము చెప్తాం, వెళ్ళిపోతాం. కానీ మీరు మళ్ళీ వినాలి అంటే అవకాశం ఉందా? లేదు. ఆ మొబైల్ ఓపెన్ చేస్తే మీరు ఎన్నిసార్లు ప్లే చేస్తే అన్నిసార్లు చెప్తూనే ఉంటారు. మీరు అర్థమైనంత వరకు వినొచ్చు. ఎస్ ఆర్ నో? ఎస్. అండ్ అసోసియేషన్, గుడ్ అసోసియేషన్. ఈరోజు మనం అందరం కలిసి పనిచేస్తున్నాం, మంచి అసోసియేషన్. సో మనం ఫామ్ చేస్తా ఉన్నాం. అండ్ కల్చర్ అండ్ సోషల్ లైఫ్. సో చాలా బాగుంది. ఈరోజు సోషల్ లైఫ్ ఎట్లా ఉంది అంటే గుర్తింపు. ఎక్కడికైనా వెళ్తే నేను టీ తాగుతూ ఉంటాను, టీ తాగుతుంటే అక్కడ ఉన్న వ్యక్తి సార్ వచ్చేసి నమస్తే, ఆయన ఎవరో మనకు తెలియదు, మనం టీ తాగుతుండే మీరు ఎవరంటే సార్ మీది యూట్యూబ్లో మీ వీడియో చూశాను సార్, చాలా బాగా చెప్తారు సార్, పలానా మీటింగ్ వచ్చాను సార్, నేను చివరిలో కూర్చున్నా, మీరు బాగా మాట్లాడారు సార్, మీ మాటలు విని మేము డిసిషన్ తీసుకున్నాం సార్. సోషల్ లైఫ్ ఎక్కడికి వెళ్ళినా ఒక గుర్తింపు అనేది కూడా ఈరోజు మనం క్రియేట్ చేస్తున్నాం. వన్ ఆఫ్ ద రోల్ మోడల్. ఈరోజు మన మాటలు విని ఎంతో మంది డిసిషన్ తీసుకుంటున్నారో మనం రోల్ మోడల్గా కూడా క్రియేట్ అవుతున్నాం. దట్ ఈస్ విన్నింగ్ టీంలో ఉండడం వల్ల, కార్డినల్ రూల్స్ పాటించడం వల్ల. సో కాబట్టి ఇంత మంచి గొప్ప సిస్టమ్ అనేది ఉంది, కంపెనీ ఉంది, మనకంటూ డ్రీమ్ క్లారిటీ ఉంది. సో సక్సెస్ అవ్వలేమా? 100% అవుతాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి క్లారిటీ. మూడిట్లలో మనకు ఉండాలి. సో నెక్స్ట్ క్లారిటీ ఉంది, పెద్ద కంపెనీ, మంచి ఎడ్యుకేషన్ సిస్టమ్, అండ్ నాకు అంటూ ఒక పెద్ద డ్రీమ్. మరి ఇవన్నీ ఉంది. మరి రాత్రికి రాత్రే ధనవంతులం అవుతామా? అవుతారు ఎవరన్నా? అవ్వలేరు కదా. సెట్ యువర్ మైండ్ సెట్. సో నేను ఫోటోగ్రఫీ రంగంలో నుంచి వచ్చాను. సో సార్ వచ్చేసి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చారు, మేడము వెజిటేబుల్ వెండర్గా వచ్చారు. సో ఒకళ్ళు బట్టల షాప్ నడుపుతుంటారు, ఒకళ్ళు వెల్డింగ్ షాప్ నడుపుతుంటారు, ఒకళ్ళు టీచర్. మనం ఏ పని చేసాము బిఫోర్ వెస్టేజ్, ఆ మైండ్ సెట్ మనకు ఉంది. మైండ్ సెట్ అనేది మనకు అందులో ఉంది. కానీ ఇక్కడికి వచ్చేసరికి కంప్లీట్గా చేంజ్ అవ్వాలి, మన మైండ్ సెట్ని చేంజ్ చేసుకోవాలి. సెట్ యువర్ మైండ్ సెట్. సో చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి లేబర్ మైండ్ సెట్. సో చాలా మంది ఎలా పని చేస్తారంటే ఈ రోజు పని చేస్తే ఈ రోజు డబ్బులు రావాలి, అలాంటి మైండ్ సెట్లో ఉంటారు. సో అలాంటి వ్యక్తులు వెస్టేజ్లో పనికిరారు.
వాళ్ళ మైండ్ సెట్ మారినప్పుడు ఈ బిజినెస్లో నిలబడగలుగుతారు. ఈరోజు నేను ఒక ప్లంబర్ ఉన్నాడు, నా ఇంట్లో ట్యాప్ పని చేయట్లేదు, వచ్చిండు ట్యాప్ రిపేర్ చేసిండు. సో అతను ఏమడుగుతాడు, కంప్లీట్ అయిపోయింది సార్ వర్క్, 500 ఇవ్వండి. నేను ఈ రోజు కాదు, ఒక రేపు ఇస్తా రమ్మని అనుకోండి, సో అప్పుడు ఆయన యాక్సెప్ట్ చేస్తాడా? నేను చాలా దూరం నుంచి వచ్చిన 500 ఇచ్చేసి అయిపోతుంది కదా సార్, మళ్ళీ రేపు రావాలంటే కష్టము, ఇప్పుడు నేను పోయే దారిలో ఒక అర్ధకిలో చక్కెర, అర్ధకిలో పప్పు, ఉప్పు కొనబోవాలి సార్ అంటారు. అంటాడా లేదా? ఇవే చెప్తాడు. ఎందుకంటే ఆయన దగ్గర డబ్బులు అవసరం, ఆయన ఇవి కొనబోడు, కానీ ఇవి చెప్పి ఆయన తీసుకొని పోవాలని అనుకుంటాడు. ఇంట్లో ఒక అవసరం అని చెప్పేసి ఈ 500 లేకపోతే వెళ్ళదా? వెళ్తుంది. కాకపోతే ఇక్కడ ఈ రోజు పని అయిపోయింది, నేను మళ్ళీ నీకు కలిసేది లేదు, నువ్వు నాకు కలిసేది లేదు, రేపు అన్నది ఎల్లుండి అవుతుంది, ఎల్లుండి అన్నది వారం అవుతుంది, ఈ రోజు వసూలు చేసుకొని వెళ్ళిపోతాం అనే మైండ్ సెట్తో ఉంటారు. సో చాలా మంది. సో అలాంటి వ్యక్తులు ఈ వెస్టేజ్లో నెల రోజులు పనిచేసారు, 191 రూపాయలు చెప్పు, ఇంతే వచ్చింది 191 రూపాయలు, నేను మస్తు పని చేసిన, నేను 20 మందిని జాయిన్ చేయించి సార్ 191 వచ్చింది, ఇదంతా వేస్ట్ ఉంది, పక్కన పెట్టేస్తారు. వీళ్ళు దేనికోసం ఆలోచన చేశారు? లాంగ్ టర్మ్ లో ఆలోచన చేయట్లేదు. ఈ రోజు చెక్కును చూసి డిమోటివేట్ అవుతున్నారు. ఈ రోజు ఒక విత్తనం మీ దగ్గర చేతిలో విత్తనం ఉంది, మర్రి విత్తనం ఉంది, మీరు నాటిరు, ఏ చెట్టు వస్తుంది? తెల్లారు వస్తుందా? నెలకు వస్తుందా? దానికంటూ ఒక టైం ఉంది, ఆ టైంలో అది మర్రి చెట్టుగా నిలబడుతుందా లేదా? కానీ దాన్ని వదిలేస్తే నిలబడదు. దానికంటూ కొద్దిగా ప్రొటెక్షన్ ఇస్తూ దాన్ని కాపాడుకోగలిగితే అది చెట్టు రూపంలో నిలబడుతుంది. ఈరోజు ఒక మీరు మామిడి తోటని నాటారు, సో నాటినప్పుడు అది వచ్చిందా? కానీ ఒక 5 సంవత్సరాల తర్వాత దాని యొక్క ఫలితాన్ని మనం తీసుకోగలుగుతాం లేదా? అంటే లాంగ్ టర్మ్ లో మీరు విజన్ చేయాలి. చిన్న ఇన్కమ్ కాదు, చిన్నగా స్టార్ట్ అయినా లక్షల్లో ఉన్న ఇన్కమ్ ఇక్కడ ఉంది. అది ఒక్కసారి టీం గ్రో అయినప్పుడు తెలుస్తుంది. ఈరోజు చిన్న బాబు పుట్టినప్పుడే లేచి నడిచి పరిగెత్తగలుగుతాడా? తనకు కూడా టైం ఇవ్వాలి, తనకు కూడా సాఫ్ చేయాలి. పిల్లవాడు పుట్టిండు అలాగే ఉంచితే కాదు, రోజు స్నానం పెట్టాలా? ఆయిల్ పెట్టి కాళ్ళు గుంజాలి, మెడలు రాయాలి, ముక్కు రాయాలి, నోరు అన్ని రాయాలా లేదా? ఇదంతా రాస్తే ఆయన స్టడీగా ఉంటాడు. పుట్టినట్టుగా ఉంటే అన్ని పట్టేస్తాయి, పిల్లవాడు నడవలేడు. అర్థమవుతుందా? సో అంటే ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే దేనికైనా టైం పడుతుంది, కానీ వెస్టేజ్లోకి వచ్చిన తర్వాత షార్ట్ టర్మ్ మీద పనిచేస్తారు. అలాంటి వ్యక్తులు కూడా స్కిప్ అయిపోతారు. 6 నెలల సంవత్సరమా, పోయిన ఎఫ్ఐఆర్కి వచ్చింది, ఈ ఎఫ్ఐఆర్కి కూడా రిజల్ట్ రాలేదు కదా సార్. రిజల్ట్ రాలేదు అంటే నీ దగ్గర ఉందా మిస్టేక్, నా దగ్గర ఉందా? పోయిన ఎఫ్ఐఆర్కి వచ్చిన వ్యక్తి ఈ ఎఫ్ఐఆర్కి ఒక పిన్ను మార్చుకొని స్టేజ్ మీద రికగ్నిషన్ తీసుకున్నావు, సేమ్ పిన్లో నువ్వు వచ్చినావు, రిజల్ట్ మారలేదు అంటే నీ దగ్గర మిస్టేక్ ఉందా లేదంటే ఏంటి? అంటే నేను ఇంత వర్క్ చేసినా ఒప్పుకోడు, నాకు రిజల్ట్ రాలేదు కదా, నా టీంలో నుంచి వెళ్ళిపోయారు కదా. వెళ్ళిపోయారు అంటే కూడా డ్రీమ్ లేని వ్యక్తి పోయిండు. నీకు డ్రీమ్ ఉన్నావంటే క్రియేట్ చేయలేవా? ఈరోజు ఒక్కరిగా వచ్చినావు, కొన్ని వేల మంది టీంను క్రియేట్ చేసినావు, మళ్ళీ క్రియేట్ చేయలేవా? చేయగలుగుతావు కదా, నీ దగ్గర స్టామినా ఉంది కాబట్టి చేయగలిగినావు. సో పోయిన వ్యక్తుల గురించి ఆలోచిస్తూ నీ టైం పొడగొట్టుకునే బదులు నువ్వు కొత్తగా ప్లాన్ చేస్తూనే ఉండు ప్రతిరోజు. ఈరోజు డియూసిడి స్టేజ్లో ఉన్నా కూడా మళ్ళీ సింగిల్ ప్లాన్లో కూడా మేము వెళ్తూ ఉన్నాం. ఎందుకు? సో డూప్లికేషన్ జరిగింది, వాళ్ళ పనులు వాళ్ళు చేస్తున్నారు, మనం కొత్త వ్యక్తుల మీద మనం ప్లాన్ చేయాలి. ఇక నాకు వచ్చేసిందిగా సక్సెస్ అని ఇంట్లో కూర్చుంటే డబ్బులు వస్తాయి. కాకపోతే ఈ రోజు మేము పనిచేసేది మా సక్సెస్ మీ అందరికీ ఇప్పించాలని, మీ అందరి సక్సెస్ మా సక్సెస్. ఈరోజు హ్యాపీనెస్ అనేది మీ సక్సెస్లో మేము తీసుకుంటాం. నాకు 10వ తరగతి నాడు లక్షల రూపాయలు అకౌంట్లో పడ్డాయా, అది హ్యాపీనెస్ లేదు. మీ అందరూ సక్సెస్ అయ్యి మీరు ఒక కారు కొనుక్కున్నా, 1 లక్ష రూపాయలు చెక్ వచ్చినా, మీ ఇంట్లో ఒక బంగారం కొనుక్కున్నా, ఆ హ్యాపీనెస్ అనేది మాకు అనిపిస్తుంది, చాలా బాగా అనిపిస్తుంది. సో కాబట్టి మీ అందరి కోసం ఈరోజు మేము పనిచేస్తూ ఉన్నాం. సో లేబర్ మైండ్ సెట్ వదిలిపెట్టాలి అండ్ జాబ్ మైండ్ సెట్. ఒక జాబ్ చేసే వ్యక్తి ఈరోజు జాయిన్ అయింది అనుకోండి, సో 2-3 రోజులు వర్క్ చేసిండు, సో బాస్ దగ్గరికి వెళ్ళిండు, సార్ శాలరీ ఇవ్వండి సార్ అంటే ఇస్తారా? ఇవ్వరు. సో ఆయనకి ఎప్పుడు ఇస్తారు? నెలకు ఇస్తారు. ఆల్రెడీ ఈయన ఏం ఫిక్స్ అయిపోతాడు, జాబ్లో ఎక్కేటప్పుడే నెల తర్వాత దాకా అడగొద్దురా బాబు, ముందే అడిగితే పిచ్చోడు అనుకుంటారని చెప్పేసి అనుకుంటారు. ముందే అడిగితే నెల తర్వాత దాకా డిసైడ్ అయిందా లేదా? ఇప్పుడు ఆయన మైండ్లో వచ్చింది, నేను పని చేస్తే అసలు ఈయన నెల తర్వాత జీతం ఇస్తాడా అని అనుకున్నాడు అనుకోండి, అప్పుడు పని చేయగలుగుతాడా? పని చేయలేడు. సో ఇక్కడ మీరు గమనించండి, ఆయన నమ్మకంగా పనిచేస్తాడు, ఏం చెప్తే చేస్తాడు. పొద్దున 9 గంటలకు జాబ్లో రావాలా, ప్రొఫెషనల్ అక్కడికి వచ్చేస్తాడు, టిక్ టాక్ గా తయారవుతాడు, మంచి బ్యాగ్ పెట్టుకొని, లంచ్ బ్యాగ్ పెట్టుకొని వచ్చేస్తాడు. కేవలం 20,000, 30,000, 50,000 ఆ అమౌంట్కి ఫిక్స్ అయిపోయి. సో ఇక్కడ జాబ్ మైండ్ సెట్ అనేది 1 మంత్ వరకు, 1 మంత్ ఇంత సిన్సియర్గా పనిచేసిన వ్యక్తి, సో కంపెనీ కొద్దిగా అనుకున్నట్టుగా ప్రాఫిట్ రాలేదు, నెక్స్ట్ మంత్ ఇస్తాను నీకు ఇన్కమ్, జాబ్
ఏదైతే పనికి ఇప్పుడు ఈ మంత్ కరెక్ట్ చేయగలుగుతాడైనా, ఎందుకంటే ముందు చేసిన పనికి డబ్బులు ఇవ్వలేదు, నెక్స్ట్ మంత్ చేసి ఇస్తాడో లేదు, ఆయనకు మైండ్లో ఒక ఫిక్స్ అయిపోతుంది. సో కాబట్టి పని చేయలేదు, నాకు జాబ్లో డబ్బులు కావాలని అంటాడు. సో కాబట్టి ఇక్కడ జాబ్ మైండ్ సెట్ అనేది 1 month వరకు ఉంటుంది. సో మన వెస్టేజ్లో అది కూడా నడవదు. ఒక 1 month 2 months 6 months అది పనిచేయదు. అండ్ బిజినెస్ మైండ్ సెట్, మూడవది బిజినెస్ మైండ్ సెట్. సో ఈ బిజినెస్ మైండ్ సెట్ అనేది మీరు గమనించండి. అంబానీ, సో జియో సిమ్ అందరు యూజ్ చేస్తున్నారా లేదా? చాలా మంది యూజ్ చేస్తారు కదా. మరి జియో సిమ్ ఇచ్చేదానికంటే ముందు ఆయన ఎంత హార్డ్ వర్క్ చేసిండు, ఎన్ని సంవత్సరాలు మీకు ఫ్రీగా ఇచ్చిండా లేదా? సో ఆయన క్రియేట్ చేసింది నెట్వర్క్, జియో యొక్క నెట్వర్క్ను క్రియేట్ చేసిండు. ఆయనకు ప్రాఫిట్ రాలేదు, ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ పోయిండు. మీకు ప్రతి నెల 2 సంవత్సరాల వరకు నెట్ యూజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి రూపాయి అడగలేదు, కానీ వాళ్ళకు ఖర్చు అయ్యే డబ్బు ఈయన పాకెట్లో నుంచి ఇన్వెస్ట్మెంట్ చేసిండు, అప్పులు తీసుకొచ్చి ఇన్వెస్ట్మెంట్ చేసిండు, లోన్లు పెట్టి ఇన్వెస్ట్మెంట్ చేసిండు. కానీ తన యొక్క ఫ్యూచర్ ఏంటి అంటే, ఇది 2 సంవత్సరాల తర్వాత నా యొక్క నెట్వర్క్ సైజ్ ఇంత,